హాయ్ గైస్, ఈరోజు 11th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేషియో బిట్వీన్ థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ 12:42 థర్డ్ ప్రొపోర్షనల్, 16:56 థర్డ్ ప్రొపోర్షనల్కి రేషియో అడిగారు. థర్డ్ ప్రొపోర్షనల్ ఫార్ములా A/B = B/C అయితే C = B²/A. ఇది A, ఇది B. అంటే 42 × 42/12 = 56 × 56/16. 4 3 4 4 3 1 3 4 14 4 14 3 14 4. ఈ 4కి 4 పోతే మిగిలింది 3:4. ఓకేనా, 3:4. నెక్స్ట్, టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులమ్. ఫౌండ్ టు బి 1 2 3 4 5 టైమ్స్ ఇచ్చాడు. యావరేజ్ అడిగాడు. యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ ప్లస్ టోటల్ నెంబర్. ఇక్కడ టోటల్ నెంబర్ ఎన్ని? 5. 1 2 3 4 5. టోటల్ నెంబర్ 5 అనేది డినామినేటర్లో వేసుకుంటాం. టోటల్ అంతా కలపాలి. 2 1 3 5 6 8 8 2 1 1.6 2 ఇది 10. 5 1 5 2. ఓకేనా, 2. నెక్స్ట్, 2 ట్రైన్స్, 2 ట్రైన్లోనే లెంత్ ఇచ్చాడు 300 200, 70 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. సేమ్ డైరెక్షన్, అంటే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇది అదే డైరెక్షన్లో వెళ్తుంది. అయితే టైము ఇన్ మినిట్స్ అడిగాడు. ఫాస్ట్ ట్రైన్ అనేది ఇది ఫాస్ట్ అనుకుంటే ఇది దీన్ని దాటడానికి ఎంత టైం అవుతుంది, అది నిమిషాల్లో చెప్పమన్నాడు. మనకు తెలిసిన ఫార్ములా DTS. ఈ డిస్టెన్స్ ఇచ్చాడు 200 300 500 అవుతుంది కలిపితే. స్పీడ్ తెలుసు, అంటే టైం వస్తుంది కదా. స్పీడ్ ఎంత? 70 120. కాకపోతే సేమ్ డైరెక్షన్ బట్టి మైనస్ చేయాలి. 120లో 70 తీస్తే 50. ఇది కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్ అంటే 5/18 18 పైన తీసుకున్నాం. ఇప్పటివరకు వచ్చిన వాల్యూ ఏమవుద్ది? సెకండ్స్ వస్తుంది. కొంచెం చూద్దాం ఒకసారి వాల్యూ ఏమొస్తుంది. 0 0 5 5 25 25 2 50 18 36 సెకండ్స్. కానీ వాడు ఏం అడిగాడు? ఇన్ మినిట్స్ అడిగాడు. అంటే 36/60 6 6 10 0.6. ఓకేనా. నెక్స్ట్, మెయిన్ ప్రొపోర్షనల్ అడిగాడు. మెయిన్ ప్రొపోర్షనల్ అంటే √AB. ఏ ఎంత? 6 6 × 150. 150ని విడ తీసుకుందాం. 3 × 2 6. 150 అంటే 15 10 150. దీన్ని మళ్ళీ విడ తీసుకుంటే 5 3 15 5 2 రూట్. ఇప్పుడు డబుల్ ఒకటి బయటకు తీసుకుంటే ఎక్కడో 3 ఎక్కడో 3 ఉంది, ఒక 3 బయటకు వస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ 2 ఒక 2 ఇక్కడ 5 ఇక్కడ 5 ఒక 5 3 2 6 6 5 30. ఓకేనా. నెక్స్ట్, షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 520. అంటే సిపి అంట 520. అయితే వాట్ షుడ్ హీ సెల్ టు మేక్ 30 ప్రాఫిట్ కావాలంటే ఎంత అమ్మాలి? ఎప్పుడైనా సిపి ఎంత అవుద్ది? 100. 520 అనేది 100 అయితే 30 లాభం రావాలి. 130. 0 0 ఈ 0 ఈ 0 13 26 13 5 65 66 66 6 7 6. ఓకే. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఏ 15 రోజుల్లో, బి 24 daysలో చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆల్టర్నేటివ్లో చేస్తున్నారంట. ఏ స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ రోజు ఏ, నెక్స్ట్ బి, మళ్ళీ ఏ, బి అలా. అంటే 2 days ఉంటుంది. అయితే ఆ 12 రోజుల్లో ఉంది. టోటల్ వర్క్ ఎంత? 24 5 120 5 యూనిట్లు 15 8 120. అంటే వీళ్ళిద్దరు రోజుకి 5 యూనిట్లు లెక్క చేస్తారు. ఏ 8 యూనిట్లు, బి 5 యూనిట్లు. అంటే 2 daysకి ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్లు? 5 8 13 యూనిట్లు. టోటల్ ఎంత? 120 యూనిట్లు. అంటే 120కి జస్ట్ తక్కువ. 13 10 130 అంటే ఎక్కువ అయిపోయింది. 13 9 ఇంటూ 9 117. ఓకే. అంటే ఇక్కడ కూడా ఇంటూ 9 18 రోజులకి 117. ఇంకెన్ని యూనిట్లు 120 అవ్వాలంటే 3 యూనిట్లు. ఇక్కడ మనకు మళ్ళీ ఏ వస్తాయి నెక్స్ట్ 8 యూనిట్లతో వస్తాయి. కానీ మనకు 3 కావాలంటే 18 + 3 టోటల్ 8. ఓకే. నెక్స్ట్, సింప్లిఫికేషన్. 2 1 2 4 18లో 15 తీస్తే 3 కట్ అయిపోతుంది. 14 4 9
ఇక్కడ యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 936 6 యూనిట్ డిజిట్ 4 రావాలి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చాలాసార్లు చెప్పా. అతని దగ్గర అక్షయ్ దగ్గర అంటే 1218 ఉంది. అయితే ఇద్దరు కొడుకులు అర్జున్ కార్తీక్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేశారు కాంపౌండ్గా. అయితే ఏమన్నాడు ఈ క్వశ్చన్, అర్జున్కి కార్తీక్కి 12 సంవత్సరాల తర్వాత అర్జున్కి 13 సంవత్సరాల తర్వాత కార్తీక్కి సేమ్ వస్తుంది అంటే ఇందులో పెద్దవాడు ఎవరు అంటే తక్కువ టైం ఎవరికి ఉంది, 12 సంవత్సరాలు ఉంది అర్జున్కి. అంటే అర్జున్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. అయితే కార్తీక్ వాల్యూ ఎంత అన్నాడు, ఎంత పర్సెంటేజ్ 100. మనం ఇంతకుముందు చెప్పినట్టే 108 రెండు ఏమవుద్ది, వాళ్ళిద్దరు షేర్ 208. అతని దగ్గర ఉన్నది 1218 అనేది 208 ఈక్వల్. అయితే కార్తీక్ అడిగారు, కార్తీక్ అనేవాడికి 13 సంవత్సరాలు ఉంది అంటే తక్కువ అమౌంట్ ఇవ్వాలి. అంతా 100. 4 5 20 4 2 4 2 8 4 5 4 13 4 13 అవ్వట్లేదు. 4 పైన 4 అవ్వదు. 2 26 2 6 2 9 13 5 13 సారీ ఇక్కడ మొత్తం మిస్టేక్ ఎక్కడ అయిందంటే, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ 10% కానీ మనం 8 వేసుకున్నాం. 110 అంటే 210 అవ్వాలి. 210 అనేది 1 to 1 8 అనేది 210. అయితే చిన్నవాడు ఎవరు, కార్తీక్ 13 సంవత్సరాలు ఉందంటే అతను తక్కువ ఇవ్వాలి. సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ 108 వేస్తాను, 110. ఓకేనా, ఈ 0 3 7 1 3 4 3 6 7 5 35 7 8 58 ఇంటూ 10. ఓకే, 500. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడెడ్ బై. ఓకే, లీవ్ సేమ్ రిమైండర్ వస్తుంది అంటే. ఓకే, ఇలాంటి వచ్చినప్పుడు ఇది ఈ రెండింటి డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ చూసి దానికి హెచ్సిఎఫ్ కట్టిస్తే అయిపోద్ది. 84లో 42 తీస్తే 42, 153లో 84 తీస్తే 53 16 63 69 153లో 42 తీస్తే 1 111. ఈ మూడిట్లో హెచ్సిఎఫ్ 42 69 111. 3 1 3 4 3 2 3 3 3 3 3 7. ఇంకేం కట్ అవుతుందా, అవ్వదు. ఓన్లీ 3 అంటే 3నే హెచ్సిఎఫ్ అంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మీరు నార్మల్గా ఆప్షన్ పెట్టి 3తో 3 7 42 3 మొత్తం 3 ఈక్వల్ కట్ అవుతున్నాయి ఎలా అయినా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక సర్క్యులర్ పాత్ ఉందంట, ఇక్కడ రాస్తా. సర్క్యులర్ పాత్ ఉంది. స్వాహన్ స్టార్ట్ రన్నింగ్ చేశారు ఒకే పాయింట్ నుంచి. ఒకటి 12 ఒకటి 9 మీటర్ల స్పీడ్, 12 9. అయితే వాళ్ళిద్దరు ఏ టైంలో ఫస్ట్ టైం మీట్ అవుతారు అన్నాడు. అంటే ఈ 12 9 అనేది స్పీడ్, డిస్టెన్స్ ఇచ్చాడు. కానీ ఇదేంటంటే ఒక గుడిలో గంటలు 3 ఉన్నాయి, ఒకటి 5 నిమిషాలకి, ఒకటి 10 నిమిషాలకి, ఒకటి 15 నిమిషాలకి ముగిస్తే 3 ఒకేసారి ఎప్పుడు ముగుస్తాయి అని అడుగుతాడు. అలాంటప్పుడు ఏమవుద్ది, టైంకి ఎల్సిఎం చూసుకోవాలి. ఒకసారి టైం ఎంత, ఇప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ ఇజ్ ఈక్వల్ టైం. అంటే 12 ఉందంటే 432 బై 12, 12 3 36, 12 3 36 అంటే 7 ఉంటుంది. 12 5 12 6. ఫస్ట్ రోడ్ టైం ఇది 36 సెకండ్. సెకండ్ రోడ్ 9తో అంటే 9 4 36 అంటే 4 9 42 అంటే 36 48. ఎల్సిఎం చేయాలి. 12 3 36 12 4 45 అంటే ఇంకేం కట్ అవ్వవు. 12 3 36 36 4 6 144 సెకండ్స్. ఓకేనా, ఎల్సిఎంఏ డైరెక్ట్ టైం, ఎల్సిఎంఏ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రిన్సిపల్ అండి. ఓకే, 2 ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 5% లెక్క. అప్పుడు ప్రిన్సిపల్ అంటే 2 ఇయర్స్ 5% అంటే 10%, 5 రెళ్ళ 10% 280 అయితే ప్రిన్సిపల్ 100% ఎంత, ఇంకో 0 ఫాలో ఉంది, 2840. ఓకే, 4th ఆప్షన్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ ఉంది, పెరిమీటర్ అంటే 26, లెంత్ ఇచ్చాడు. ఇది లెంత్ బ్రెడ్త్ అని ఉంది. లెంత్ 7 అంటే 7 7
అప్పుడు బ్రెత్ ఏమవుద్ది? మీటర్లో 14, పెరిమీటర్లో 14 12 అంటే ఈ 2 12 అంటే 6 6. అయితే వాడు ఏమడిగాడు? ఏరియా. ఏరియా అంటే L ఇంటూ బి. ఇది 6, ఇది 7. 6 ఇంటూ 7, 6 7 42. నెక్స్ట్ 400 మ్యాంగోస్, 100 మ్యాంగోస్ 1210 లెక్క కొన్నాడు అంటే 400 మ్యాంగోస్ ఎన్ని అవుతాయి? ఇంటూ 4. ఇంతకీ కొన్నాడు. అయితే 960 లాభం కావాలి. 008. ఓకే, 5800 అమ్మాడు. అయితే ఈ 5800 అనేది 12 మ్యాంగోస్ అమ్మిన వేల ఎంత? ఈ 5800 అనేది 400 మ్యాంగోస్ అమ్మిన వేల 12 డజన్ అంటే 0 0 4 కోట్ల 4 3 5 3 15 5 8 3 24 174. ఓకే, నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఓకే, ఎంపీ ఇచ్చాడు, 25% డిస్కౌంట్ అంట. అయితే కస్టమర్ పేస్ బైస్. ఓకే, కస్టమర్ ఎంత పే చేస్తాడు అంటే 4 5 8 8 0 100%, 25% డిస్కౌంట్ వస్తే ఎంత అవుద్ది? 70. 4 3 4 కోట్ల 4 4 కోట్ల 4 4 47. ఓకే, అంటే 11470 ఇంటూ 3 ఇక్కడ 0 7 3 21.